గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి ప్రభాకర్. నేను సంగారెడ్డిలో ఉంటాను. పీజీ బీఎడ్ అయిన తర్వాత నేను ఒక మంచి బిజినెస్ అవకాశం తీసుకున్నాను. దాంట్లో మనం జాయిన్ అయ్యడం వల్ల నేను ఫర్ మంత్లీ 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఆ ప్లాన్ ఏంటిదో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. కన్జ్యూమర్ అంటే మనం కస్టమర్ ఒక దగ్గర మనం 100 రూపీస్కి ఒక వస్తువు అనేది తీసుకుంటున్నాం. అది 100 రూపీస్ది కంపెనీలో 100కు తయారవుతుందా, ఒక 40 రూపీస్ తయారవుతుంది. మనం ఎక్కడ తీసుకుంటాము అని అంటే రీటైల్ షాప్లో తీసుకుంటాం. వీళ్ళు రీటైల్ షాప్, హోల్సేల్ షాప్, డిస్ట్రిబ్యూటర్, క్యారీ అండ్ ఫార్వర్డ్ అనే ఏజెంట్స్ వీళ్ళు ఏం తప్పు చేయడం లేదు. మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మన దగ్గర దాకా సరుకులు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో ఒక 40% అనేది వెళ్ళిపోతుంది. దాంతోపాటు మనం అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఏ ప్రోడక్ట్ మనం వాడడం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా మనం 20% అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మధ్యలోనే ఎంత పోతుందంటే 60%, 60 రూపాయల మధ్యలో పోతున్నాయి. ఈ కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కంపెనీలో ప్రోడక్ట్ తయారైతే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరకు వస్తుంది. ఇది ఏదైతే 60% మధ్యలో పోతుందో డైరెక్ట్ రిటర్న్ బ్యాక్ మళ్ళీ రివర్స్ మళ్ళీ కస్టమర్కి వస్తుంది. 60% మనం సేవ్ చేసుకోవచ్చు. మనం ఎట్లా చేసుకోవచ్చు సేవ్? ఇక్కడ చూడండి, మనం మార్కెట్ షాపు, ఇది వచ్చేసి గ్రేట్ వెస్టర్న్ షాప్. ఇది మార్కెట్ షాప్లో ఎంఆర్పి పైన ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఇక్కడ వెస్టేజ్లో మాత్రం 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు 365 డేస్. నెక్స్ట్ చూడండి, క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారా? మార్కెట్ షాప్లో మనం తీసుకున్న దానికి ఏంటంటే 3,000 4,000 తీసుకుంటాం. ఏమైనా రిటర్న్ క్యాష్ బ్యాక్ వస్తుందంటే రాదు. ఇక్కడ వెస్టేజ్లో మాత్రం 5 to 16% మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారా? 2,000 3,000 తీసుకుంటాం. 2,000 తీసుకుంటే 200 సామాన్, 3,000 తీసుకుంటే 300 ప్రోడక్ట్ అనేది మనకి ఏమైనా ఫ్రీగా ఇస్తారా అంటే ఏమి ఇవ్వరు. ఇక్కడ వెస్టేజ్లో 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 2,000 తీసుకుంటే 200, 3,000 తీసుకుంటే 300 మనకు రివర్స్గా ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. CNC అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. మనం రెగ్యులర్గా తీసుకుంటాం, ఫర్ మంత్లీ తీసుకుంటుంటాము. మనకు శాలరీ రాగానే ఫస్ట్ కిరాణం ఐటమే మనం చేస్తుంటాం. ఇక్కడ ఏ రోజు కూడా ఏ ఒక నెల మనకు ఫ్రీగా ఇవ్వరాలు మనకు. ఇక్కడ వెస్టేజ్లో ఒక 100 PV 3,000 సామాన్ మనం తీసుకుంటే 4 నెలలు తీసుకుంటే 5వ నెలల మనకు ఈ 2,000 సామాన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. మనకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు వెస్టర్న్ స్టోర్లో. నెక్స్ట్ ఇంకొకటి ప్రొడక్ట్ గ్యారంటీ. బయట తీసుకునే దాంట్లో ప్రోడక్ట్ మనకి ఏమైనా గ్యారంటీ ఇచ్చారంటే లేదు. ఇక్కడ వెస్టేజ్లో 30 డేస్ వాడుకో, వాళ్ళకి 30% వాడు, మనకు నచ్చలేదు అన్నట్టు తీసుకుపోయి రిటర్న్ చేయొచ్చు. మన అమౌంట్ మనకు రివర్స్ ఇస్తారు GST కట్టుగా. రైట్, ఇక్కడ చూడండి వెస్టేజ్ దాంట్లో 45% బెనిఫిట్ అనేది రావడం జరిగింది మనకు. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ షాప్లో ఏమన్నా వచ్చిందంటే 0 బెనిఫిట్, ఏమి కూడా రాలేదు. దీన్ని నేను 10 మందికి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఈరోజు 2 లక్షలు తీసుకుంటున్నా. ఎట్లా అంటే నాకు నచ్చింది, నేను తీసుకున్న ఒక 4,000 పెట్టి అదే 4,000 ప్రోడక్ట్ని నేను 10 మందికి షేర్ చేసిన. 10 మందికి దీని గురించి ప్రోడక్ట్ బెనిఫిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ 10 మంది ఒక 4,000 పెట్టి తీసుకున్నారు. ఒక 40,000 టర్న్ ఓవర్ అనేది కంపెనీలో అవడం జరిగింది. నా ఇన్కమ్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ ఒక 4,000 రూపాయలు వచ్చింది. ఈ 4,000 చూడండి, నేను 4,000 పెట్టి తీసుకున్నా. నెక్స్ట్ నాకు 4,000 రిటర్న్ వచ్చినాయి. అంటే మధ్యలో సామాన్ ఫ్రీగా వాడుకున్నా. ఈ 4,000 ఇంకా మనకు రూమ్ కిరాయి కావచ్చు, పిల్లలకు స్కూల్ ఫీజు కావచ్చు, కూరగాయలకు కూడా కావచ్చు. ఇవి 4,000 మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. లేదా నెక్స్ట్ మంత్ మనం ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా ఈ 4,000 అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ 4,000 మనకు వచ్చినాయి అంటే ఈ 10 మంది ఊరుకుంటారా? వీళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఏమైంది 10 × 10 100 మందిని ఇప్పుడు ఒక 4,000 పెట్టి వాళ్ళు తీసుకుంటే ఇక్కడ 4 లక్షల టర్న్ ఓవర్ కావడం జరిగింది కంపెనీకి. నా ఇన్కమ్ ఎంత వచ్చిందని అంటే 40,000 రూపాయలు రావడం జరిగింది. ఈ 40,000 గురించి ఇక్కడ 100 మంది బయట పనిచేస్తున్నాం. ఏమన్నా వచ్చిందా బయట అని అంటే 40,000 రావడం లేదు. అదే ఈ 100 మంది సేమ్ మాట్లాడితే పైసలు వస్తున్నాయి, మీకు కూడా నేను కూడా మాట్లాడతానంటని 100 మంది ఒక్కొక్కరు 10 మందికి చెప్తే ఇప్పుడు 1000 మంది పోయినాం. ఆ 1000 మంది ఒక 4,000 పెట్టి తీసుకోవడం వల్ల 40 లక్షల టర్న్ ఓవర్ కంపెనీకి అయింది. ఆ రోజు ఆ నెల మన ఇన్కమ్ వచ్చేసి 4 లక్షల రూపాయలు వస్తుంది. ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. మనం బయట ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో దాన్ని జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని మన ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది 3 జనరేషన్ వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీరు నాకు కాల్ చేయండి. నేను ఇంకా ఏ విధంగా చెప్పాలి, ఎట్లా చెప్పాలని నేను ఇంకా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం కలిసి చేసే బిజినెస్. మీరు ఇంటికాడ ఉన్నారా, మీరు చదువుకున్నారా, చదువుకోలేరా, మీరు అగ్రికల్చర్ చేస్తారా, ఈ దాంట్లో చదువుతోటి సంబంధం లేదు. జస్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్ వాడుకుంటున్నామో షాప్ చేంజ్ చేసుకుందాం.
నేను షాప్ చేంజ్ చేసిన నాకు నెలకు వచ్చేసి 2 లక్షలు వస్తున్నాయి. నేను ఒక 2 కార్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్ద కారు ఎర్టిగా కార్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విష్ యూ వెల్.